ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చేయకుండానే అన్ని చేసినట్టు విష ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అంతేకాకుండా గణపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిస్తా ఉన్నారు. నేను కడియం శ్రీ గారికి సవాల్ చేస్తా ఉన్నా. నేను డప్పు కొట్టి దరివేసుకుంటూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి, 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరూరికి నేనేం చేశానో చెప్పుకుంటూ ఊర్లో నా అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న నువ్వు గెలిచినప్పుడు ఏ మేనిఫెస్టో చెప్పి ఏ నాయకుని ప్రచారంతో గెలిచావో చెప్పు. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారు ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా గెలిచినావు. ఈరోజు మరి ఎలాంటి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయమంటున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. గ్యారంటీ కార్డు మీద అప్పటి కాంగ్రెస్ అభ్యర్థులు సంతకం పెట్టి మరీ ఇవ్వడం జరిగింది. ఒక్కవేళ గనక నీకు అసలుకే శాత కాదు, ఎట్లాగో 147 గ్రామాలు తిరగలేవు. ఒకవేళ గనక నువ్వు తిరగగలేదుంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలో ఏం చేసినావో శ్వేత పత్రం విడుదల చేసి గ్రామాలు తిరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదిగో కాంగ్రెస్ బాకీ కార్డు, మీరు 6 గ్యారంటీల పేరుతో కార్డు ప్రతి ఇంటికి ఇస్తే ఈరోజు బీఆర్ఎస్ మీ బాకీ కార్డును ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో దీంట్లో వివరంగా ఉంది. ఒక ఇంట్లో వృద్ధుడుంటే వారికి 22 నెలలకు 2000 చొప్పున 44,000 నీవు బాకున్నావు. ఒక బిడ్డకి కళ్యాణ లక్ష్యంతో పాటు ఈరోజు తులము బంగారం బాకున్నావు. ఒక కాలేజీ చదివే తల్లికి స్కూటీ బాకున్నావు. అంతేకాకుండా రైతులకు 4 ఎకరాలున్న రైతులకు ఆవరేజ్గా 76,000 రైతు భరోసా బాకున్నావు. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ బాకున్నావు. అంతేకాకుండా ఆనాడు ఆసరా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ అదనంగా 2,000 ఇస్తారని చెప్పినావు. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి 44,000 బాకీ ఉన్నావు. నిజంగానే నువ్వు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే అర్హత నీకుంటే కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి మేము చేరవేస్తా ఉన్నాం. ఓటర్లు అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి నువ్వు ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన హామీలేంటి, నీవు గణపురానికి తీసుకొచ్చిన పనులేంటి, నీ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేనిఫెస్టోలో పెట్టని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిధులు మంజూరు కాకముందే మంజూరు అయినట్టు చెప్పుకొని తిరుగుతున్నావు.
ఈరోజు ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులు మొదలు కాకముందే మొదలైనవి అని చెప్పి తిరుగుతున్నావు. డిగ్రీ కళాశాల ప్రజలు అడగకుండా ఈరోజు పనులు మొదలు పెట్టలేదు. అదేవిధంగా తాటికొండ క్రాస్ రోడ్ నుండి మల్లన్న గండి వరకు బీటీ రోడ్డు పెద్ద రోడ్డు ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. 3,500 ఇండ్లు మంజూరైనట్టు చెప్తున్నావు. ఇందిరమ్మ ఇండ్లు నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. 3,500 ఇండ్లు మంజూరైన మంజూరీ లిస్టు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు బేస్మెంట్ బిల్ ఇచ్చినో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్నగాక మొన్ననే నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్ కింద 1,015 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ అని ఒక నాటకం ఆడినవు. అదేవిధంగా నిన్న చెప్తా ఉన్నావు 1,001 కోటి రూపాయలు దేవాదుల థర్డ్ ఫేజ్ కింద 6th ప్యాకేజీలో 1,001 కోటి రూపాయలు మంజూరైనాయని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 200 కోట్లు గన్పూర్ మున్సిపాలిటీకి అని చెప్పేసి ముష్టి 50 కోట్లు మంజూరని చెప్తున్నావు. మరి నువ్వు అధికార పార్టీలో ఉన్నావు కదా, అంటున్నావు కదా, మరి ఆల్రెడీ ఎలక్షన్ల కోడ్ ఇప్పటికి 4 రోజులు అవుతుంది ఎలక్షన్ల కోడ్ వచ్చి. ఈ కోడ్ ఉన్నప్పుడు ఈ 50 కోట్ల మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల మంజూరు ఎక్కడిది? 1,001 కోట్ల దేవాదుల థర్డ్ ప్యాకేజ్కి మంజూరు ఎక్కడిది? అదేవిధంగా గణపురం నియోజకవర్గ అభివృద్ధుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? ఓన్లీ గత 4 రోజుల కాడి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ తిరుగుతున్నావు. అది నిరంతర ప్రక్రియ. ఆ కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తే ఆ మహిళలు నిన్ను ఆశీర్వదించేవాళ్ళు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది నేను దాదాపు 2004 నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వెళ్ళి 2023 వరకు దాదాపు 20 సంవత్సరాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేను ఇవ్వడం జరిగింది. అనేక వేల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా నువ్వేమన్నా ఇచ్చినావు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక చివరిగా రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మహిళలకు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఆయన మరి నాసి రకం చీరలు ఇచ్చిండు. నేను పట్టు చీర ఇస్తా అని చెప్పేసి మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. నిన్న బతుకమ్మ పండుగ అయిపోయింది, కానీ ఏ ఒక్క మహిళ కన్నా పట్టు చీర ఇచ్చిండా రేవంత్ రెడ్డి? అక్కడ నువ్వేమన్నా ఇక్కడ కనీసము ఆ నాసి రకం చీరైనా కడియం శ్రేణి నువ్వు ఇచ్చినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే కడియం శ్రేణి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పైకి కనిపించేది ఒకటి, లోపట ఉన్నది ఒకటి. ఇద్దరు కూడా మేక వన్నె పులులు, ఇద్దరు కూడా నమ్మక ద్రోహులు, ఇద్దరు కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు. గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు పబ్బం కనుక్కున్న నాయరు. తప్పకుండా తస్మా జాగ్రత్త. బీసీ 42% ఎట్లాగూ కోర్టులో కొట్టివేస్తారని తెలిసి ఇప్పటికే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పింది తెలిసి కూడా ఈరోజు దాదాపు 67% రిజర్వేషన్లు కల్పించినట్టు నువ్వు జీవో నెంబర్ 9 తీసుకొచ్చినావు. నీకు అది ఇచ్చినప్పుడే తెలుసు ఎట్లా కొట్టేస్తారని. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.